ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కాఫీ ఎలా ఉందో ఏంటో. ఏంటి ఇది అసలు కాఫీయేనా? ఇందులో షుగర్ లేదు. ఇందులో షుగర్ ఎక్కువైంది. 2 కాఫీలు ఒకేసారి పెట్టాను. అయితే నాకు షుగర్ సరిపోలేదు. నాకు షుగర్ ఎక్కువైంది. బ్యాలెన్స్ చేసి తీసుకురా. పట్టండి. ఏంటి ఇది? నీకు షుగర్ సరిపోలేదు, తనకేమో షుగర్ ఎక్కువైపోయింది. అందుకే రెండింటిని మిక్స్ చేశాను. ఇప్పుడు బ్యాలెన్స్ అయిపోయి ఉంటుందేమో. తాగండి. అంటే ఒకరింగిల్ ఒకరు తాగాలా? ఏ మీకు అలవాటే కదా. మీ మమ్మీ చూడకుండా బయట నుంచి బిర్యానీ తెప్పించుకొని ఒకే ప్లేట్ లో పెట్టుకుని చాలా బాగుంది అని ఒకరికొకరు తినిపించుకోలేదా? అదెంగిలి కాదా? నన్ను బయటికి వెళ్లకుండా ఆపడానికి ఇలాంటి చిన్న చిన్న సాకులు సరిపోవమ్మా. ట్రెండ్ మార్చండి. ఏంటమ్మా పల్లవి, రెడీ అవుతున్నావు? ఎక్కడికి? మీ మనవడితో నా ప్రేమ విషయం చెప్పడానికి బయటికి తీసుకెళ్తున్నాను బామ్మ. అవునా? సూపర్ ఫ్రెండు. వెళ్ళి వాడికి నీ ప్రేమ విషయం చెప్పేశాయి. నువ్వు గుడ్ న్యూస్ చెప్తావని మేము వెయిట్ చేస్తూ ఉంటాం. ఆల్ ది వెరీ బెస్ట్. వస్తాను బామ్మ. బయటికి వెళ్దామని చెప్పి ఏంటి ఎంత లేటు? పద. శరణ్, కార్లో కాదు బైక్ మీద వెళ్దాం. పద.
చాలా బాగుంది కదా? అందుకే తీసుకొచ్చింది. నువ్వేదో చెప్పాలన్నావు. నువ్వు ప్రశాంతంగా కూల్గా ఉన్నావు కదా? ఇది చెప్పడానికి తీసుకొచ్చావా? ఆ నేను చెప్పింది విన్న తర్వాత నువ్వు కోపం తెచ్చుకోవు కదా? అది నువ్వు చెప్పే టాపిక్ మీద ఆధారపడి ఉంటుంది. టాపిక్ మంచిదే. అప్పుడు భయం ఎందుకు? ధైర్యంగా చెప్పు. పల్లవి, నువ్వు నాతో ఏదో చెప్పాలనుకుంటున్నావు, కానీ నేనేమంటానోనని టెన్షన్ పడుతున్నావు. నువ్వేం చెప్పినా నేనేమీ అనను. చాలా కూల్గా ఉన్నాను. ఓకేనా? ధైర్యంగా చెప్పు. దేని గురించైనా టకటకా మాట్లాడే నువ్వు ఇప్పుడెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు చెప్పేది కరెక్టే. ఏ విషయమైనా ఎవరితో అయినా ధైర్యంగా మాట్లాడగలను, కానీ ఎందుకో ఈ విషయం మాట్లాడదామంటే ధైర్యం సరిపోవడం లేదు. అవునా? సర్లే, నీకు ధైర్యం వచ్చినప్పుడు చెప్దు గానీ వెళ్దాం పద. చరణ్, చెప్పు చెప్పు పల్లవి. అదేంటంటే ఆ, నేను ఆగు. హలో, చెప్పరా. లేదురా, ఫ్రెండ్తో బయటకు వచ్చాను. పర్వాలేదు, చెప్పు. ఏదైనా ఇంపార్టెంటా? అరే, మా ఫ్రెండ్ ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలంటే బయటకు వచ్చాను. నీకు తర్వాత కాల్ చేయనా? సరేరా, బాయ్. సారీ పల్లవి, నా ఫ్రెండ్ యూఎస్ నుంచి వచ్చాడు. ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ అంటేను. సరే, ముందు నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు కదా, చెప్పు. అది శరణ్. అమ్మా, పల్లీలు తీసుకోండి అమ్మా. ఏమొద్దు, వెళ్ళు. అలా అనకండమ్మా. పండించిన పల్లీలమ్మా, ఇసుకలో బాగా ఏగించిన పల్లీలు చాలా బాగుంటాయమ్మా. ఒక పొట్లం తీసుకోండి అమ్మా. వద్దని చెప్తుంది కదండి, వెళ్ళండి. అసలే బేరం లేకుండా ఉన్నానమ్మా. ఒక పొట్లం తీసుకోండి అమ్మా. వద్దని చెప్తున్నాను కదండి, వెళ్ళండి. ఒక పొట్లం తీసుకోండి అమ్మా. ఛ!